హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మార్నింగ్ టైంలో ఎలాంటి హడావిడి లేకుండా పిల్లలకి చాలా తక్కువ టైంలో సింపుల్గా ఇలా పల్లి కొబ్బరి కారం రైస్ని చేసి పెట్టండి. వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రైస్ చేయడానికి ముందుగా మిక్సీ జార్లోకి పావు కప్పు వరకు వేయించిన పల్లీలు వేసుకోవాలి. పావు కప్పు వరకు పచ్చి కొబ్బరిని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, పావు టేబుల్ స్పూన్ పసుపు, ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పౌడర్లా చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని గిన్నెలోకి వేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 2 ఎండుమిర్చిని తుంచి వేసుకొని ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేగే వరకు ఒకసారి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకొని పావు కప్పు వరకు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లో కొంచెం కడిగి తీసుకున్న కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు దొరగా వేగే వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా వేగనవసరం లేదు. వేగిన తర్వాత దీంట్లో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి కారంని వేసుకోవాలి. 2-3 నిమిషాల వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా పొడి పొడిగా అయ్యే వరకు, అలాగే పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి కొంచెం వేగే వరకు వేయించుకోవాలండి. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న 3 కప్పుల వరకు పొడి పొడిగా చేసుకున్న రైస్ని ఇందులోకి వేసుకొని, దీంట్లో నాకు కొంచెం ఉప్పు తక్కువగా అనిపించిందండి, అందుకే మళ్ళీ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. పల్లి కొబ్బరి కారం ఇలా రైస్కి బాగా పట్టేటట్టుగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల వరకు ఉంచుకోవాలి. అంతే అండి. 5 నిమిషాల తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను మీద నుంచి వేసుకొని ఒకసారి కలుపుకుంటే గుమగుమలాడే పల్లి కొబ్బరి కారం రైస్ రెడీ అయిపోయింది. ఎంతో రుచిగా ఉండే ఈ పల్లి కొబ్బరి రైస్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. చాలా సింపుల్గా చేసుకునే ఈ లంచ్ బాక్స్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.